యోహాను సువార్త 9:25 వచనంలో ఈ పుట్టుకురుడి వాడిని యేసు ప్రభు ముట్టి బాగు చేస్తాడు. వారు ఎవరు అంటే మధ్యలో కొంతమందిని అట్టాటోళ్ళని కూడా దేవుడు బాగు చేశాడు. 2 గుడ్డివారు ఉంటే వారిని బాగు చేస్తే ఒకసారి వాళ్ళు బాగు కాలేదు. ఆ ప్రభు అడుగుతాడు, ఏమి కనపడుతున్నాయి మీకు అంటే, చెట్లు కనపడుతున్నాయి అన్నారు. అంటే ఎట్లా కనపడుతున్నాయి? మనుషుడు నడిచినట్టు కనబడుతున్నాయని చెప్పారు. అది మధ్యలో గుడ్డితనం వస్తే అలా ఉంటుంది, పోల్చుకోవడం లేక ఆ విధంగా ఉండడం. కానీ ఒకడు పుట్టుకతోనే అంధుడిగా పుడితే చాలా కష్టం. వాడికి తెలియదు, ఎవరు ఎలా ఉంటారో తెలియదు, ఏ వస్తువు ఎలా ఉంటుందో తెలియదు, ఏ చెట్టు ఎలా ఉంటుందో తెలియదు. గాలి కొట్టినప్పుడు, గాలి అతన్ని తాకినప్పుడు ఆనందిస్తాడు, కానీ తెలియదు. నికోదేముతో యేసు ప్రభు చెప్పేటప్పుడు అంటాడు, ఆత్మకార్యం ఎలా ఉంటుంది అని నువ్వు ఆశ్చర్యపడుతున్నావు నికోదేము. ఈ గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి పోతుందో నీకు తెలుసా? గాలి తగిలినప్పుడు ఆనందిస్తావు, కానీ ఆ గాలి ఎక్కడి నుండి వచ్చింది, ఎక్కడికి పోతుంది నీకు తెలుసా? తెలియదన్నా. ఆత్మకార్యములు కూడా అలా ఉంటాయి. మరి దేవుడు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఏమి చెప్పాడు, అతడిని బాగు చేసి, ఒకవేళ వ్యాధి ఉంటే స్వస్థపరిచి, ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే బాగు చేసి వెళ్ళినప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుతం ఒక గాలి వీచి వాని తగిలినట్టు ఉంటుంది. అడిగితే ఎక్కడి నుండి వచ్చిందో ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. అంటే ప్రభు ఎందుకు ఇది చెప్పాడు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యము చూడలేడు, చూడటమే కాదు ప్రవేశించలేడు, గ్రహించలేడు అని ప్రభు ఆ నికోదేముతో అంటాడు.